రైట్. సో ఆ విధంగా మనం అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ క్వెషన్‌లో చూసుకున్నట్లయితే మనకి స్టాండర్డ్ ఫార్మ్‌లో ఉంది ఈక్వేషన్. సో కాబట్టి మనం కూడా ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ ఏమనుకుంటామంటే మనము 2 స్టాండర్డ్ ఫార్మ్స్‌లో ఉన్న లైన్స్‌ని అజ్యూమ్ చేసుకుంటాం. సో లెట్ the lines be L1x plus M1y and L2x plus M2y. L1x plus M1y and L2x plus M2y. ఇప్పుడు వెంటనే అవి అనుకున్న తర్వాత వాటి అజంప్షన్ కూడా రాసుకోవాలి కదా. సో L1 L2 is equal to A. నెక్స్ట్ L1 M2 plus L2 M1 is equal to 2H. M1 M2 is equal to B. ఎప్పుడైతే మనం లైన్స్ డిఫరెంట్ ఫార్మ్స్లో అనుకుంటామో ఆ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉన్న అజంప్షన్స్ కూడా వెంటనే కింద బ్రాకెట్లో రాసేసేయాలి ఎగ్జామ్లో కూడా. ఇవి ఎలా వచ్చే ప్రూఫ్ అవసరం అనేది ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి. ఓకే, నౌ ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కుందాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కమా బీటా టు లైన్ L1x ప్లస్ M1y. దీని ఏమనుకుంటాం, సమ్ P1 అనుకుందాం. P1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, AX1 ప్లస్ BY1 ప్లస్ C. అంటే ఏ పాయింట్ నుంచి అయితే మనం పర్పెండిక్యులర్ డ్రాప్ చేసుకుంటున్నామో ఆ పాయింట్ అక్కడ పెట్టేసేయాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు, మోడ్ L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా బై రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే ఎక్స్ కోషన్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. మరి అదేవిధంగా perpendicular distance from alpha comma beta to L2x plus M2y. then P2 అనుకుందాం. సో P2 is equal to mod L2 alpha plus M2 beta by root of L2 square plus M2 square. ఇప్పుడు ఇవి రెండు ప్రోడక్ట్ వాడు ఏమి ఇచ్చాడో మనం ప్రూవ్ చేసుకోవాలి. చేద్దాం చూడండి. సో P1 ఇంటూ P2. సో P1 వాల్యూ మనకి ఏమొచ్చింది, మోడ్ L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ మోడ్ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో రెండు మల్టిప్లై చేస్తాం చూడండి. పైన ఏమవుతుంది నాకు, మల్టిప్లై చేస్తే L1 ఆల్ఫా ఇంటూ L2 ఆల్ఫా అంటే L1 L2 ఆల్ఫా స్క్వేర్. నెక్స్ట్ L1 ఆల్ఫా ఇంటూ M2 బీటా అంటే L1 M2 ఆల్ఫా బీటా. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్తో అయిపోయింది. సెకండ్ టర్మ్ M1 బీటా ఇంటూ L2 ఆల్ఫా అంటే L2 M1 ఆల్ఫా బీటా ప్లస్ M1 బీటా ఇంటూ M2 బీటా అంటే M1 M2 బీటా స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. ఏమవుతుంది నాకు, రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ అంటే L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ అంటే L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ అంటే L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని నీట్గా సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది నాకు, L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఆల్ఫా బీటా కామన్ తీసుకుంటే ఆల్ఫా బీటా ఇంటూ L1 M2 ప్లస్ L2 M1 ప్లస్ M1 M2 బీటా స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఫామ్ని మనకి L1 L2 సపరేట్గా స్క్వేర్ ఫార్ములా ఏం లేదు, L2 M1 లేదు, బట్ కాంబినేషన్ ఉంది. సో మనకు తెలుసు కదా ఎలా రాసుకోవచ్చు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2AB రాసుకోవచ్చు కదా. మరి అదేవిధంగా L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ని L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 M2 L2 M1 చేస్తే ఏమొస్తుంది నాకు, L1 L2 M1 M2 ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది నాకు, L1 L2 అంటే ఏంటి, A
సో ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ L1M2 ప్లస్ L2M 2H అనుకున్నాం కదా స్టార్టింగ్లో. L1M2 ప్లస్ L2M 2H. సో 2H ఆల్ఫా బీటా ప్లస్ M1M2 అంటే B బీటా స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుంది నాకు 2H హోల్ స్క్వేర్ అంటే 4H స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ M1M2 హోల్ స్క్వేర్ అంటే B స్క్వేర్. సో ఇది ఎలా ఉంది నాకు ఏ స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ B స్క్వేర్ ఏ మైనస్ B హోల్ స్క్వేర్. సో కింద డినామినేటర్లో రూట్ ఆఫ్ ఏ మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్ పైన ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2H ఆల్ఫా బీటా ప్లస్ B బీటా స్క్వేర్. సో that's what we have to prove. A alpha square plus 2H alpha plus B beta square by root of A minus B whole square plus 4H square. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మనకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే స్ట్రైట్ లైన్స్లో ఉన్న ఫార్ములాస్ ఐడియా ఉంటే ఈ చాప్టర్ ఈజీ. పర్టికులర్గా ఈ ప్రాబ్లంకి ఏం ఫార్ములా యూస్ చేసాము, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ఏ లైన్ అంటే ఏమవుతుంది నాకు ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అంటే ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ నేను స్టాండర్డ్ ఫామ్లో అజ్యూమ్ చేసుకున్నాను. L1x ప్లస్ M1y ఒకటి, L2x ప్లస్ M2y ఒకటి. వెంటనే L1 L2 అంటే A, L1 M2 ప్లస్ L2 M1 అంటే 2H, M1 M2 అంటే B. సో తర్వాత ఆ ఫార్ములా అప్లై చేసుకున్నాను, L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. సో ఆ విధంగా అప్లై చేసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.